విజయవాడ బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కార్ బీభత్సం ఒకసారిగా పెడెస్ట్రైన్స్ పైకి దూసుకెళ్లింది. పాదచారి మీదకి ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. సాక్షి టీవీ ప్రతినిధి నాగేంద్ర చేతికి కూడా తీవ్రంగా గాయమైంది. బీభత్సం సృష్టించిన కార్ ఆర్ఆర్పేటకు చెందిన యూట్యూబర్ కారుగా తెలుస్తోంది. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు కార్ డ్రైవ్ చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, హరి, విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్ లో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు ప్రజలను భయాందోళనకు గురి చేసిందని చెప్పొచ్చు. నిన్న రాత్రి 7-7:30 ప్రాంతంలో అత్యంత వేగంగా ఒక కారు అక్కడ చక్కెరలు కొట్టింది. దీంతో అక్కడ ఎవరైతే పాదచారులు ఉన్నారో వాళ్ళ మీద దూసుకెళ్లడంతో 10 మంది వరకు కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. దాంట్లో సాక్షి రిపోర్టర్ నాగేంద్రకి కూడా గాయాలైన పరిస్థితి కూడా కనిపించింది. అక్కడ నిన్నటి వరకు కూడా ఆవకాయ అమరావతి అంటూ ఒక ఫెస్టివల్ ప్రభుత్వం నిర్వహించింది. అక్కడ ఒక ఎగ్జిబిషన్ నడుస్తుంది. అది కొంత వివాదంలో కూడా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఎగ్జిబిషన్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక ప్రెస్ మీట్ ని కండక్ట్ చేశారు. అక్కడికి రిపోర్టర్లు అంతా కూడా వెళ్లడం జరిగింది. దాంతోపాటు అక్కడ బబ్బూరి గ్రౌండ్స్ లో సాయంత్రం అయితే వాకింగ్ చేసుకునే వాళ్ళు చాలా మంది వస్తారు. పిల్లలకి సైకిల్ నేర్పడానికి కానీ లేకపోతే ఆట ఆడించడానికి కానీ చాలా మంది కుటుంబ సభ్యులు కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అక్కడికి ఒక్కసారిగా ఒక కారు అత్యంత మితిమీరిన వేగంతో వచ్చిన నేపథ్యం కనిపించింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా కొంతమంది చేశారు. అయితే ఆ కారు విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన ఒక యూట్యూబర్ గా పోలీసులు గుర్తించారు. యూట్యూబర్ చిన్న మచ్చ అలాగే పెద్ద మచ్చకి సంబంధించి కారుగా గుర్తించారు. దాంట్లో 4 ఉన్నారు. వీళ్ళంతా కూడా పూర్తిగా మద్యం సేవించినట్టయితే స్థానికులు చెబుతున్న పరిస్థితి. కారును అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపిన ప్రయత్నం చేసినా ఎవరు ఆగలేదు. ఆపడానికి ప్రయత్నించిన అక్కడుండే అర్చకుడి మీద కూడా వాళ్ళు దాడి చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇదంతా కూడా విజయవాడ నడిబొడ్డున అంటే చాలా రష్ ప్రాంతం ఉంటుంది, ఎక్కువ మంది జనాలు తిరిగే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఇంత ర్యాష్ గా ఏ విధంగా వచ్చిందనేది ప్రస్తుతం అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పోలీసులు కూడా నేను ఎంక్వైరీ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ కారు ఎవరైతే యూట్యూబర్ ఉందో ఆయన అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు కారులో ప్రయాణించిన కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే గాయాలు పాలైన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. దాదాపు 4 తీవ్ర గాయాలయ్యాలి. మిగతా 6 స్వల్పంగా గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మద్యం విచ్చలవిడితనం కారణంగానే ఇంత ఇదే జరిగిందని కూడా ఆ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా హైవే రోడ్డు, సంక్రాంతి సందర్భంగా ఇటు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున విజయవాడ మీదుగా వాహనాలు వస్తా ఉన్నాయి. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు వెళ్తున్నారు. ఏ రోడ్లు కూడా ఖాళీ లేవు. అటువంటి ప్రదేశంలో ఒక కారు ఇంత బీభత్సం సృష్టించడానికి కారణం కేవలం మద్యం అని చెప్తున్నారు. పోలీసుల పర్యవేక్షణ కూడా సరిగ్గా లేకపోవడం దీనికి కారణంగా అయితే స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. Right, Surendra.